అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. బలహీనతలో నీ శక్తిని అనుగ్రహించి నిత్య నూతన శక్తిని ప్రసాదిస్తూ ఉన్న పవిత్ర దేవ, అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జూహకు మహామధురమైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అధ్యయనానికి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. దేవుని కృపలో ఈవేళ అధ్యయనాన్ని కొనసాగించడానికి శక్తిని అనుగ్రహించినందుకై ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇవాళ మళ్ళీ లైవ్ ఇవ్వటానికి దేవుడు కృపించినందుకై నేను నిజంగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తెస్సలోనిక తొలి పత్రిక 5వ అధ్యాయం చివరి అధ్యాయాన్ని మనం అధ్యయనం చేసుకొని నవ నిబంధనలోని తొలి లేఖనం ముగించుకుందాం. చివరి అధ్యాయం తెస్సలోనిక సంఘ ఆవిర్భావాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, అంటే చివర ముగించుకునేప్పుడు కూడా తెస్సలోనిక సంఘ ఆవిర్భావ క్రమాన్ని గురించి ఒకంత మనం అధ్యయనంలో ఉదహరించుకోక తప్పదు. కొన్ని ప్రత్యేకమైన అంశాలను మనం మనసులో ఉంచుకోవాలి. మొదటిది పునరాగమన సంఘటన. క్రీస్తు స్వామి పునరాగమన సంఘటన ప్రధానమైన అంశం. ఆ తర్వాత పవిత్రాత్మ ప్రోక్షణం, పునరాగమన పునరుద్ధాన సంఘటన, ఆ తర్వాత పవిత్రాత్మ ప్రోక్షణం, మేఘారోహణం, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన అంశాలు. సో తొలి సువార్త ప్రకటన క్రీస్తు స్వామి పునరుద్ధాన కేంద్రంగా ప్రారంభమైంది. పునరుద్ధానాన్ని ప్రత్యేకించి ప్రస్తావన చేస్తూ పునరుద్ధాన అనంతర సంఘటన అయిన ప్రాముఖ్యమైన పవిత్రాత్మ ప్రోక్షణను గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 5వ అధ్యాయంలో పవిత్రాత్మ ప్రోక్షణ అనంతర పరిణామాలను గురించి కొన్ని వచనాలలో మనం ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం. అందుకని ఆ మాట నేను ఉదహరిస్తూ ఉన్నాను. ఆ తర్వాత పునరాగమనం, క్రీస్తు స్వామి పునరాగమనానికి సంబంధించింది 4వ అంశం మేఘారోహణం అంటే ఆయనను అనుసరించిన విశ్వాస సమూహమంతా కూడా పునరాగమన సమయంలో మేఘారోహులై ఆయనను ఎదుర్కొనడానికి వెళుతారు అనేది. ఈ 4 ప్రధానమైన అంశాలను కేంద్రంగా చేసుకొని ఆది అపోస్తలుల బోధ కొనసాగింది. తెస్సలోనిక సంఘ నిర్మాణంలో కూడా ఈ 4 అంశాలు ప్రధాన పాత్ర వహించడాన్ని ఈ 5వ అధ్యాయంలో మనం స్థూలంగా చూస్తూ వస్తాం. అందుకే ఈ 4ంటిని కూడా మనం మనసులో ఉంచుకోవాలి. పునరుద్ధానం, పవిత్రాత్మ ప్రోక్షణం, పునరాగమనం, మేఘారోహణం. మళ్ళీ చెబుతున్నాను, పునరుద్ధానం, పవిత్రాత్మ ప్రోక్షణం, పునరాగమనం, మేఘారోహణం, ఈ 4 ప్రధాన అంశాల మీద తెస్సలోనిక సంఘ నిర్మాణాన్ని మనం అధ్యయనం చేసుకోవాలన్నమాట. తొలి వచనం, సహోదరులారా, ఆ కాలాలను గురించి ఆ సమయాలను గురించి మీకు వ్రాయాల్సిన పని లేదు అని ప్రారంభం చేస్తాడు. ఇక్కడ కైరోస్ అంటే కాలము, గ్రీకు పదాలు. క్రోనోస్ అంటే సమయం. కైరోస్, క్రోనోస్ అని 2 ప్రత్యేకమైన పదాలను వినియోగించడం జరిగింది. అనంతంగా సాగిపోయే దానిని కాలం అంటారు. అనంతంగా సాగిపోయే దానిని కాలం అంటారు. అంటే కైరోస్. సాగిపోయే కాలంలోని ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని లేక ఒక సందర్భ పరిమితిని సమయం అంటారు. సాగిపోతూ ఉన్న కాలంలోని ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని, అది కూడా పరిమితమైన సందర్భాన్ని, దానిని సమయం అంటారు. దానికి క్లోనోస్ అని గ్రీకు పదాన్ని వాడారు. కైరోస్, క్రోనోస్ 2 పదాలు. సో తెస్సలోనిక సంఘ నిర్మాణంలో ప్రణాళికాబద్ధమైన పౌలు పరిచర్య ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అసలు ఆశ్చర్యం అన్నమాట.
తెస్సలోనికా సంఘ నిర్మాణము, సంఘ ఆవిర్భావాన్ని ఈవేళ మనం 2000 సంవత్సరాల తరువాత ఆ లేఖనాన్ని పారాయణం చేస్తూ దాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోలేం. కానీ జస్ట్ 18 డేస్, 18 రోజులలో పౌలు ఒక అద్భుతమైన సంఘాన్ని నిర్మించి మళ్ళీ క్రమబద్ధంగా, మళ్ళీ సిద్ధాంతపరంగా, విశ్వాసపరంగా ఎలా పటిష్టపరుచుకుంటూ వచ్చాడు అనేది అర్థం కాదు. నిజంగా కేవలం దేవుని కార్యం అక్కడ జరిగింది అనడానికి ప్రబలమైన నిదర్శనగా ఉంటూ ఉంటుంది. మరి 5వ అధ్యాయం చదివితే 18 రోజుల్లో ఇంత నిర్మాణాత్మకంగా సంఘాన్ని ఎలాగూ పౌలు ఆవిష్కరించుకుంటూ వచ్చాడు అనేది మన ఊహకు అందదు. అక్కడ అపోస్తలుల పరిచర్యల వెనుక దేవుని ప్రణాళిక, దేవుని హస్తం, పరిశుద్ధాత్మని కార్యాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉంటామన్నమాట. అందుకని ఏమంటున్నాడు, ఆ కాలాలను గురించి, ఆ సమయాలను గురించి మీకు ప్రత్యేకంగా వ్రాయాల్సిన అవసరం లేదు అంటున్నాడు. మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను. అంటే 18 రోజుల్లో ఆ బోధ యొక్క సంగ్రహాన్ని అంతటిని, క్రీస్తు స్వామి సువార్తకు సంబంధించిన ఈ 4 ప్రత్యేక అంశాలు ఉన్నాయే, ఇది పునరుద్ధానం, పవిత్రాత్మ ప్రోక్షణం, పునరాగమనం, మేఘారోహణం, ఈ 4 అంశాలను గురించి వారి హృదయాలలో ముద్రించబడేలాగన ఆయన ఈ 18 రోజుల్లో బోధించాడు. కాబట్టి అంటున్నాడు, ఆల్రెడీ నేను ఈ బోధనంతటినీ మీ హృదయాలలో ముద్రించాను కనుక పదే పదే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏమంటున్నాడు, ఆ సమయాలను గురించి, ఆ కాలాలను గురించి మళ్ళీ మీకు వ్రాయాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటున్నాడు అన్నమాట. 2వ వచనం, రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడో అలాగే ప్రభువు దినం వస్తుందని మీకు బాగా తెలుసు. ఒక ప్రాధాన్యత అంశాన్ని ఒక సామాన్యమైన సంగతితో సరిపోల్చిన చిత్రమైన సందర్భం ఇది. మళ్ళీ చదువుతున్నాను. ఒక ప్రాధాన్యత అంశాన్ని ఒక సామాన్యమైన సంగతితో సరిపోల్చిన చిత్రమైన సందర్భము ఇది. సామాన్యమైన అంశము, మళ్ళీ ప్రాధాన్యతతో కూడిన అంశము. సామాన్యమైన అంశము, మళ్ళీ ప్రాధాన్యతతో కూడిన అంశము. ప్రాధాన్యతతో కూడిన అంశం ఏంటి? ప్రభువు యొక్క పునరాగమనం. ప్రభువు యొక్క పునరాగమనం అత్యంత ప్రాధాన్యమైన అంశం. ఈ ప్రాధాన్యమైన అంశాన్ని విశదీకరించడానికి ఒక సామాన్యమైన ఉదాహరణను తీసుకుంటూ రాత్రి వేళ దొంగ ఎలాగు వస్తాడో అని అంటున్నాడు. అంటే దానిని ఒక సామాన్యమైన దొంగ రాకడతో, చోరుని రాకతో సరిపోల్చడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ చోరునికి అనువైనది రాత్రి సమయం. చోరునికి అనువైనది రాత్రి సమయం. రాకడకు అనువైన సమయం ప్రభువునకు మాత్రమే ఎరుకైనది. చోరునికి అనువైనది రాత్రి వేళ, ప్రభువు రాకడకు అనువైన సమయం ఉన్నదే అది మనకు అనవసరం. అది ఆయనకు మాత్రమే ఎరుకైన సమయం. మళ్ళీ దేవ సానుకూలతను అంచనా వేయటం మానవులకు అసాధ్యం, అనవసరం కూడా. దేవునికి అంటే దేవుని సానుకూలత ఎలా ఉంటుంది? దొంగకైతే వాడు సానుకూల పరిస్థితులను పరిగణలోనికి తీసుకొని, ఇదిగో నేను ఈ చోరీ చేయటానికి కావలసిన అనువైన సమయం రాత్రి వేళ అని అతడు నిర్ణయించుకుంటాడు. కానీ దేవ సానుకూల సమయాన్ని గురించి మనం అంచనా వేయటానికి ప్రయత్నించటం అన్నదే అది మన గ్రాహ్యానికి అందనటువంటిది. ఇంకా అది మనకు అనవసరం కూడా. ఆయన సానుకూలతను ఆయనే వ్యక్తపరచుకొని మనం శిరసా వహించడం తప్ప ఇంకా చేయగలిగింది ఏమీ లేదనమాట. అందుకని దేవ సానుకూలతను అంచనా వేయటం మానవులకు అసాధ్యం, అది అనవసరం కూడా. ఇక ప్రభువు దినాన్ని గురించి 2-3 మాటలు మనం చెప్పుకుందాం. పూర్వ నిబంధన ప్రవక్తల సందేశంలో, అంటే పాత నిబంధన ప్రవక్తల సందేశాల్లో యెహోవా దినము అనే ఒక ప్రత్యేకమైన ప్రస్తావనను మనం చూస్తాం. యెహోవా దినము చాలా భీకరమైనది అని. అంటే సకల రాజ్యాలకు, సర్వ ప్రజలకు అది భీకర దినం, ఇంకా విమర్శనా దినం. సర్వ ప్రజలకు, సకల జనాంగాలకు అది ఒక భీకర దినం, మళ్ళీ ఒక విమర్శన దినం. అయితే క్రైస్తవ విశ్వాసానికి దానిని అన్వయించుకుంటూ దానిని క్రీస్తు స్వామి రాకడ దినంగా అపోస్తలులు ప్రకటించడాన్ని మనం చూస్తాం. క్రీస్తు స్వామి రాకడ దినంగా దాన్ని ప్రకటించడాన్ని. దీనిలో తీర్పు అంతిమ విషయం.
తీర్పు అనేది ఈ రాకడలోని అంతిమ విషయంగా ఉంటుంది. దాంతోపాటు ప్రభువు యొక్క పునరాగమనం, విశ్వాసుల మేఘయానం, ఈ రెండు కూడా మరింత ప్రాధాన్యత కలిగిన అంశాలు. ప్రభువు యొక్క పునరాగమనం అంటే రాకడలో ప్రభువు యొక్క పునరాగమనం, ఆ తరువాత విశ్వాసుల మేఘారోహణం, అనంతర సార్వత్రిక తీర్పు, ఈ మూడు ప్రత్యేకమైన అంశాలుగా ఉంటాయి. అయితే ఇది అంటే పూర్వ నిబంధనలో తెలియపరిచిన, నవ నిబంధనలో దీని ప్రస్తావన క్రైస్తవ విశ్వాసానికి అన్వయించబడిన ఇది ఒక ఆకస్మిక సంఘటన. ఎప్పుడైనా ఆకస్మిక సంఘటన కొరకు సంసిద్ధపడాలి అంతే. సంభవానంతరం మాత్రమే అది మన అనుభవానికి వస్తుంది. ఆకస్మిక సంఘటన ఎలాగూ ఉంటుందని మనం ఊహించడం వేరు. ఎందుకంటే ఊహ మనిషికి వేరువేరుగా ఉంటుంది. నా అవగాహనలో నుంచి నేను ఊహిస్తాను, మీ అవగాహనలో నుంచి మీరు ఊహిస్తారు. సరే, ఇంకొంచెం పాజిటివ్గా చెప్పుకుందాం. నా ప్రత్యక్షతలో నుంచి నేను ఇలా జరగవచ్చు అని ఆలోచన చేస్తాను, మీ ప్రత్యక్షతలో నుంచి ఇలా జరగవచ్చు అని మీరు ఆలోచన చేస్తారు. ఇక్కడ మీ అవగాహన తప్పు, నా అవగాహన ఒప్పు అని అనుకోకూడదు. కానీ సంభవానంతరం మాత్రమే అది మన అనుభవానికి వస్తుంది. సంభవానంతరం మాత్రమే, రాకడ జరిగిన తరువాతే అది మన అనుభవానికి వస్తుంది. ఈలోపు అప్రమత్తులమై నిరీక్షణ చేయటం మాత్రమే మన కర్తవ్యం. అప్రమత్తంగా ఉండాలి. దాని కొరకు మనం నిశ్చయతతో నిరీక్షణ చేయాలి. దేవా, ఆ సంభవాన్ని నేను యథార్థపరచుకోవటానికి, ఆ సంభవంలో నేను ప్రవేశించడానికి, ఆ సంభవ అనుభవాన్ని నేను గ్రహించడానికి కృపను అనుగ్రహించుతండని మనం ఎదురు చూస్తూ ఉండాలి అని. 3వ వచనం, లోకులు భయమేమి లేదు, నెమ్మదిగానే ఉంది అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గర్భిణీకి ప్రసవ వేదన వచ్చినట్టు వాళ్లకు అకస్మాత్తుగా నాశనం కలుగుతుంది కనుక వాళ్ళు ఏమాత్రం తప్పించుకోలేరు. లోకులు అనే ప్రత్యేకమైన పదాన్ని వాడారు. మళ్ళీ క్రింద వచనంలోకి వస్తే ప్రత్యక్షంగా ఆ పదం వాడకపోయినా విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడతాడు. అంటే ఇక్కడ సమాజాన్ని ఈ పత్రికలో క్రైస్తవ విశ్వాస కోణంలో నుంచి లోకులు, విశ్వాసులు అని రెండుగా వర్గీకరించడాన్ని మనం చూస్తాం. లోకులు, విశ్వాసులు. లోకుల పరిస్థితి ఎలాగ ఉంటుంది, విశ్వాసుల పరిస్థితి ఎలాగుంటుంది, ఆ రెండింటిని గురించి మిగిలిన వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. సరే, లోకులు ఎవరు అనంటే ఒకే ఒక మాటలో తమస్సంబంధులు అనొచ్చు. తమస్సు అంటే చీకటి సంబంధులు, తమస్సంబంధులు లోకులు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన మీమాంస అధ్యయనంలో నుంచి మన హృదయాలలో మెలగాలి. లోకులు నిర్దేవులా? ఇది ప్రశ్న. లోకులు నిర్దేవులా అంటే కాదు అని అంటాను నేను. లోకులు నిర్దేవులు కారు, వారు ఖచ్చితంగా దైవారాధకులే. లోకులు కూడా ఏదో ఒక దైవాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు. వారు నిర్దేవులు కారు, దైవారాధకులే. మరి దైవారాధకులైనప్పుడు వారు ఎలాగూ తమ సంబంధులవుతారు, చీకటి సంబంధులవుతారు అని మనం ఆలోచన చేస్తే దైవ భీతిని ఎరుగని నామకార్థులుగా వారిని మనం పరిగణించవచ్చు. దైవ భీతిని ఎరుగని. ఇక్కడ 2 ప్రత్యేకమైన పదాలను మనం జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. ముఖ్యంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట మనం చూస్తాం. భయభక్తులు కలిగి ఉండుట, ఈ 2 జంట పదాలు. విశ్వాసంలో భయము, భక్తి, ఈ 2 జంట పదాలు. భక్తి ప్రదర్శించేది, భయం అనుభవించేది. ఇట్స్ ఎ ఫీలింగ్. భక్తి అనేది ప్రదర్శించేది, భక్తిని బయటికి ప్రదర్శిస్తూ ఉంటాం. భయం ఉన్నదే అది మనం మన జీవితంలో, మన అంతరంగంలో అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. అందుకని వీళ్ళు భక్తి కలిగిన జనులే, కానీ భయం ఎరుగని జనులు, అంటే ఆ నిబద్ధత లేని జనులు. అందుకని లోకులు అనే మాటని మనం ప్రత్యేకంగా అక్కడ ఆ అర్థంలో చూసుకోవాలి. వీరు సంభవ సూచనలను గ్రహించలేని మందమతులు అన్నాను. ఎందుకు లోకులు నిర్దేవులు కారు, దైవారాధకులే, అయినా భక్తి కలిగిన భయం లేదు అనంటే సంభవ సూచనలు ఉన్నాయే, అంటే దేవ చిత్తంలో నుంచి, దేవ ప్రణాళికలో నుంచి ఏవైతే జరగనై ఉన్నాయో వాటికి సంబంధించిన సూచనలను గ్రహించలేని మందమతులు. కనుకనే ఏమంటున్నాడంటే ఈ వచనంలో వారు నాశన పాత్రులు.
భయం లేని వీరు నాశన పాత్రులు. 4వ వచనం, సహోదరులారా, ఆ రోజు దొంగలాగా మీ పైకి రావటానికి మీరు చీకట్లో ఉన్నవారు కారు. ఈ దిగువ వచనాలు ద్వైధీభావంతో ఉంటాయి, కొంచెం గలిబిలిగా కూడా ఉంటాయి. మనం మామూలుగా పారాయణం చేయటం కాదు, కానీ ఆ వచనాలను ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా చదువుకుంటూ అధ్యయన కోణంలో నుంచి ఆలోచన చేసుకుంటూ వస్తే చాలా గమ్మత్తుగా ఆ వచనాలు కనపడుతూ ఉంటాయి. సహోదరులారా, ఆ రోజు దొంగలాగా మీ పైకి రావడానికి మీరు చీకట్లో ఉన్నవారు కారు. చీకటి వెలుగు అనివార్యమైన జీవన సమయం ఇది. ఖచ్చితంగా సమయాన్ని చీకటి వెలుగునే మనం సమంగా విభాగం చేస్తాం. ఇంకంతే. సంపూర్ణ వెలుగు ఉండదు, సంపూర్ణ చీకటి ఉండదు. సంపూర్ణ వెలుగు, సంపూర్ణ చీకటి సమయం యొక్క ఔచిత్యాన్ని తెలియచేయలేదు. కానీ చీకటికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది, పగటికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. అందుకని చీకటిలో చేయవలసిన పనులు, మళ్ళీ చీకటి పనులు అంటే నెగిటివ్ కోణంలోనికి వెళ్ళబాకండి. ఆ చీకటి సమయానికి మానవ జీవన గమనంలో చేయవలసిన కార్యాలు ఉన్నాయే, అవి వాటికి మాత్రమే, ఆ సమయానికి మాత్రమే పరిమితం చేయాలి. అలాగే పగటి కార్యాలను పగటికి సంబంధం చేయాలి, మనం సమన్వయం చేయాలి. అందుకని దొంగలాగా మీ పైకి రావడానికి మీరు చీకట్లో ఉన్నవారు కారు అంటున్నాడు. మనం ఏ సమయంలో ఆ పనిని చేసేవాళ్ళం కాబట్టి మనం పగటి పనులను చీకటిలో, చీకటి పనులను పగటిలో చేసేవాళ్ళం కాదు కాబట్టి మనకు దానిని గురించిన చింత అనవసరం లేదు. దొంగలాగా వస్తుందంటే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ సంభవ సూచనలను గ్రహించి దాని కొరకు అప్రమత్తతతో సంసిద్ధులమై ఉన్నాము కనుక మనం భీతిల్లవలసిన పని లేదు అని అంటాడు. 5వది, మీరంతా వెలుగు సంబంధులు, ఇంకా పగటి సంబంధులు. మనం రాత్రి వాళ్ళము, చీకటి వాళ్ళము కాము. అదే భిన్నంగా ఉంటాయంటనే, వైవిధ్యంగా ఉంటాయంటనే మళ్ళీ ఏమంటున్నాడు, మనమంతా వెలుగు సంబంధులం, అలాగే పగటి సంబంధులం. కానీ మనము రాత్రి వాళ్ళము, చీకటి వాళ్ళము కాము. రాత్రి ఖచ్చితంగా ఉండాలి, చీకటి ఖచ్చితంగా ఉండాలి. రాత్రికి చీకటికి అతీతమైన జీవితం అనేది ఉండదు. మరి పగలు చీకటి ఈ రెండింటి మధ్య ఉన్న ఆ వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనంలో నుంచి చూస్తే పగటి కార్యాలను పగలు చేసేవారు పగటి సంబంధులు అంటారు. నిర్భీతితో పగటి కార్యాలను పగలు చేసేవాళ్ళు పగటి సంబంధులు. రాత్రి కార్యాలను రాత్రి చేసేవాళ్ళు కూడా పగటి సంబంధులే. ఎందుకంటే వారు కరెక్ట్గా ఏ కాలంలో ఏం చేయాలో అది చేస్తున్నారు. అలా కాకుండా రాత్రి కార్యాలను పగలు చేసేవాళ్ళు, పగటి కాలాలను రాత్రి చేసేవాళ్ళు. ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్ చెబుతున్నా. ఇవాళ జీవన గమనం మారిపోయింది. మరి కరోనా వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని మొదలైంది ఒకటి. ఇప్పుడేమైంది, ఇంట్లో కూర్చొని రాత్రి 9ంటికి కూడా ఉదయం 10 గంటలకు చేయాల్సిన ఆఫీస్ పనులు చేసుకునే వెసులుబాటు వచ్చింది. నేను ఈ కోణంలో నుంచి చెప్పడం లేదు, అంటే జీవన భృతికి సంబంధించిన కోణం కాదు. రాత్రి క్రియలను రాత్రికి మాత్రమే పరిమితం చేసి పగటి క్రియలను పగటికి సరిగ్గా పరిమితం చేసి వాళ్లను పగటి సంబంధులు అని అంటున్నారు. కనుక మనం రాత్రిని విశ్రమానికి వినియోగించుకునే వాళ్ళమే తప్ప నిషిద్ధ కార్యాలను రాత్రి వేళ జరిగించే వాళ్ళము కాదు. కనుక మనం ఎంత మాత్రము చీకటి వాళ్ళము కాము. కనుక విశ్వాసులు తేజో సంబంధులు, లోకులు తమస్సంబంధులు. తమస్సంబంధులు, తమస్సు అంటే చీకటి, లోకులు తమస్సంబంధులు, విశ్వాసులు తేజో సంబంధులు, వెలుగు సంబంధులు అని 6వ వచనం. అందుకని ఇతరుల్లా నిద్రపోకుండా మెళకువతో ఉండి మత్తులం కాకుండా ఉందాం. ఇది కూడా మళ్ళీ కొంచెం కన్ఫ్యూజింగ్ వర్డ్సే ఇది. ఇతరుల్లా నిద్రపోకుండా అంటే రాత్రి మేల్కొని ఉండాలా, నిద్రపోకుండా, లేకపోతే మత్తులం కాకుండా ఉందాం. ఇక్కడ ఒకసారి మళ్ళీ నేను గెచ్చమనే అనుభవంలోనికే వెళ్తాను. సమయం ఏదన్నా కానీ నీకు అప్పగించిన పని ఉన్నదే, నీకు అప్పగించిన సౌవార్తిక పని విషయంలో నీవు మత్తుకు దిగజారకూడదు, మాంద్యంలోనికి వెళ్ళకూడదు. ఒక్క గడియ అయినా మేల్కొని ఉండి నాతో కలిసి ప్రార్థన చేయలేరా అన్న ప్రభువు మాటను జ్ఞాపకానికి తెచ్చుకొని మనం
మెళకువగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అంటే మనకు అప్పగించిన కార్యాన్ని నెరవేర్చే క్రమంలో మనం మెళకువగా ఉండి అక్కడ ఎంత మాత్రము మత్తిల్లకుండా, అంటే ఆ పని చేయటానికి చాచాటు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి అని. 7వ వచనం, నిద్రపోయే వాళ్ళు రాత్రిపూట నిద్రపోతారు, మత్తుగా ఉండేవాళ్ళు రాత్రిపూట మత్తుగా ఉంటారు. ఇట్స్ ఏ కామన్ స్టేట్మెంట్. దీన్ని మనం ప్రత్యేకంగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కూడా అంతే. నిద్రపోయే వాళ్ళు రాత్రిపూట నిద్రపోతారు. పగటి వేళ నిద్రపోయేవాడిని మనం నిద్రపోతా అని చెప్పి తిడతాం. మత్తుగా ఉండేవాళ్ళు రాత్రిపూట మత్తుగా ఉంటారు. ఇక్కడ మత్తు అనే మాటను నెగిటివ్ కోణంలో నుంచి మనం విశ్లేషణ చేసుకోవద్దు, దాన్ని విస్మరిద్దాం, వదిలేసేద్దాం. 8వ వచనం, మనమైతే పగటి వాళ్ళం కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచంగా, రక్షణ నిరీక్షణలను శిరస్త్రాణంగా ధరించుకుందాం. మనము పగటి వాళ్ళం కనుక మత్తులమై ఉండక, అంటే మనం వెలుగు సంబంధులము, తేజో సంబంధులము. అంటే వెలుగు సమయంలో మనకు అప్పగించబడిన కార్యాలను మనం నిర్వహించడానికి సంసిద్ధులమై ఉన్నవారము, అప్రమత్తులమై ఉన్నవారము కనుక ఆ కార్యాలను నిర్వర్తించే క్రమంలో వాటిని మత్తుతో లేకపోతే ప్రమత్తతతో వదిలిపెట్టకుండా మనం అప్రమత్తులమై ఉండాలంటే ఏం చేయాలంటున్నాడు? అద్భుతమైన మాటలు చెబుతాడు. విశ్వాస ప్రేమలను కవచంగా, రక్షణ నిరీక్షణలను శిరస్త్రాణంగా ధరించుకుందాం. మంచి మాటలు. విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ, ఈ 4 గుణలక్షణాలను చెప్పి ఒకటేమో కవచం అంటాడు, రెండోదేమో శిరస్త్రాణం అంటాడు. కవచం దేహ సంరక్షణ ఉపకరణం. కవచం దేహ సంరక్షణ ఉపకరణం. రణంలో పదునైన ఆయుధాలను అది నిర్వీర్యం చేస్తుంది. శరీరానికి కవచాన్ని దొడుక్కుంటారు. ఈ దేహాన్ని సంరక్షించుకునే క్రమంలో ఆ కవచం రణరంగంలో పదునైన ఆయుధాలను నిర్వీర్యం చేస్తుంది. ఎంతటి పదునైన ఆయుధమైనా దేహం మీదకు సంధింపబడినప్పుడు దేహానికి ఆచ్ఛాదనగా ఉన్న కవచం ఆ పదునైన ఆయుధాన్ని నిర్వీర్యం చేస్తుంది. కనుక లౌకిక జీవన పోరాటములో, రణములో కవచం పదునైన ఆయుధాలను నిర్వీర్యం చేస్తుంది. అలాగే అనుదిన లౌకిక జీవన పోరాటములో నిత్యము మనకు ఎదురయ్యే 2 ప్రధానమైన పదునైన ఆయుధాలు ఉంటాయి. అవి ద్వేషము, అపనమ్మకము. మామూలు పదాలు కాదు, మామూలు మాటలు కావు అవి. ద్వేషము, అపనమ్మకము ఒకదాంతో ఒకటి లింక్ ఉన్నది. నీ మీద నాకు సంపూర్ణమైన నమ్మిక ఉండదు. ఆ నమ్మిక లేని పరిస్థితి క్రమంగా నీ మీద ద్వేషాన్ని పెంచుతుందేమో. అందుకని ద్వేషము, అపనమ్మిక ఈ 2 కూడా చాలా ప్రమాదకరమైనవి. కనుక ద్వేషము, అపనమ్మిక ఈ రెండింటినీ నీవు జయించడానికి విశ్వాసము, ప్రేమ అనే ఈ దేహ సంరక్షణ కవచాన్ని నువ్వు సంసిద్ధం చేసుకోవాలి అంటాడు. ఎందుకంటే ద్వేషాన్ని, అనుమానాన్ని నిరోధించగలిగేవి, ద్వేషాన్ని, అనుమానాన్ని నిరోధించగలిగేవి విశ్వాసము, ప్రేమ. మనం ఎవరిని నమ్ముతామో వారిని ప్రేమిస్తాము, ఎవరిని ప్రేమిస్తామో వారిని నమ్ముతాము. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు అనుమానము, ద్వేషము నిర్వీర్యమైపోతాయి. కాబట్టి ప్రేమను, విశ్వాసాన్ని దేహ సంరక్షణ ఉపకరణంగా ధరించుకొని ఉండండి అని అంటాడు. మళ్ళీ ఏమంటాడు? శిరస్త్రాణాన్ని ఏమన్నాడు మళ్ళీ? రక్షణ నిరీక్షణలను శిరస్త్రాణంగా ధరించుకుందాము అని అంటాడు. శిరస్త్రాణం పంచేంద్రియాల పరిరక్షణ ఉపకరణం అంటాను నేను. కవచాన్నేమో దేహ సంరక్షణ ఉపకరణం అన్నాను. శిరస్త్రాణం పంచేంద్రియాల పరిరక్షణ ఉపకరణం. ఈ తల మీద శిరస్త్రాణాన్ని ధరిస్తారు. అది ఈ శిరస్సును అంతటినీ కూడా కాపాడుతూ ఉంటుంది. పంచేంద్రియాలు ఇక్కడే ఉంటాయి కాబట్టి పంచేంద్రియాలను పరిరక్షించే ఉపకరణంగా మనం శిరస్త్రాణాన్ని పేర్కొనవచ్చు. పంచేంద్రియాలు ఇవి రాగద్వేషాలను, భావోద్వేగాలను సంధిస్తూ ఉంటాయి. పంచేంద్రియాలు రాగద్వేషాలను, భావోద్వేగాలను సంధిస్తూ ఉంటాయి. వీటిని నియంత్రించడానికి, అంటే ఈ రాగద్వేషాలను, భావోద్వేగాలను పంచేంద్రియాల ద్వారానే,
దాని గురించి ఇంకా ఎక్కువ వివరించిన అవసరం లేదు. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవి ఎలాగూ అపభ్రంశం అవుతూ ఉంటాయో మనకి బాగా తెలుసు. దానిని పరిరక్షించడానికి రక్షణను, నిరీక్షణను శిరస్త్రాణంగా ధరించుకోండి అంటాడు. రక్షణను, నిరీక్షణను. రక్షణ దేవుని కృపానుగ్రహం, నిరీక్షణ దేవుని కృపను పొందే క్రమంలో నీవు అలవర్చుకోవలసిన బాధ్యత అంటే దేవ సంకల్పము, మానవ స్వచిత్తము రెండింటి సమన్వయాన్ని గురించి మనం ఇక్కడ చూడవచ్చు. ఈ రెండింటి సమన్వయం పంచేంద్రియాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే మనస్సు, ఆలోచన, భావన ఇవన్నీ కూడా ఇవి శిరస్సులో నుంచి జనిస్తాయి. కాబట్టి దీనికి రక్షణను, నిరీక్షణను నీవు శిరస్త్రాణంగా ధరించు అని అంటాడు. 9వ వచనం, ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వలన రక్షణ పొందేందుకే దేవుడు మనలను నియమించాడు, కానీ ఉగ్రత పాలు అవటానికి నియమించలేదు. కవచధారుడు, శిరస్త్రాణాన్ని ధరించిన యోధుడు విజయాన్నే వరిస్తాడు. కారణం ఏంటంటే కవచము దేహాన్ని సంరక్షిస్తుంది, శిరస్త్రాణం పంచేంద్రియాలను సంరక్షిస్తుంది. ఎప్పుడైతే ఈ రెండింటి సంరక్షణ నీకు సమకూరుతుందో నీవు విజయాన్నే వరిస్తావు, కానీ ఉగ్రతకు పాలు కావు. గనుక నీవు జాగ్రత్తగా విశ్వాసాన్ని, ప్రేమను, రక్షణను, నిరీక్షణను కవచంగా, శిరస్త్రాణంగా నీ పంచేంద్రియాలను సమన్వయం చేసుకోవడానికి లేక దేహ సంబంధమైన కార్యాలను నిర్వీర్యం చేయటానికి వినియోగించుకో అని చెబుతాడు. 10వ వచనం, మనం మేల్కొని ఉన్నా, నిద్రపోతూ ఉన్నా తనతో కూడా బ్రతికి ఉండేందుకు ఆయన మన కోసం మృతి పొందాడు. ఇక అది అద్భుతమైన వాక్యం. 1-2 మాటల్లో మనం దీనిని వివరించడం అసాధ్యం. మనం మేలుకొని ఉన్నా, నిద్రపోతూ ఉన్నా. ఇక్కడ నిద్ర అనే దాన్ని భౌతికము, ఆ తర్వాత పారమార్థిక కోణంలో నుంచి కూడా చూద్దాం. నిద్రను మృత్యువుతో లేక మరణంతో లేఖనం పోలుస్తూ ఉన్నది. ఈ తెసలోనికా పత్రికలో కూడా ఆ ప్రత్యేకమైన ప్రయోగాన్ని మనం చూస్తాం. నిద్రించిన వారు అనే ప్రయోగాన్ని మనం చూస్తాం. అంటే మనం జీవంతో ఉన్న, మరణించిన తరువాతి జీవితం కూడా ఉన్నా కూడా మనం ఆ తరువాత బ్రతికి ఉండేందుకే ఆయన మన కోసం మృతి పొందాడు. మనమేమో బ్రతకాలి, కానీ చనిపోతున్నాము. కానీ బ్రతికి ఉండటం ఆయన చిత్తం. సో బ్రతకాల్సిన మనం చనిపోతూ ఉండే దుస్థితిలోనికి వెళితే మళ్ళీ తిరిగి మనలను బ్రతికించడం కోసం ఆయన చనిపోయాడు. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండేది, కానీ క్రీస్తు స్వామి రక్షణ కార్యంలో మానవాళికి గ్రాహ్యం కానటువంటి ఒక అద్భుతమైన మార్మిక సత్యం ఇది. నీవు నేను బ్రతకాలి, కానీ నీవు నేను మరణిస్తున్నాము. దైవ చిత్తం ఏమంటుందంటే, నా పోలికలో నేను సృజించుకున్న నా విశ్వాసి మరణించడానికి వీలు లేదు, కానీ మరణించాడు. అతనిని నిరంతరము జీవింపచేయడానికి నేను మరణిస్తాను. మరణించి నేను మళ్ళీ నా విశ్వాసిని నాతో కూడా పునరుజ్జీవిని చేస్తాను. దిగువ దాని గురించిన మరికొంత విశ్లేషణను మనం ఇప్పుడు చెప్పుకుందాం. కనుక మీరిప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయండి. ఇక ఈ 11వ వచనం నుండి ఎలాగూ క్రైస్తవ విశ్వాసి తన జీవితంలో వ్యక్తిగతంగా, సంఘపరంగా, సామాజిక పరంగా ప్రవర్తించాల్సిన విషయాలను అనేకం తెలియజేస్తూ ఉంటాడు పౌలు. నాకు అదే ఆశ్చర్యం వేసింది. జస్ట్ 18 రోజుల్లో ఎంత విశేషమైన సౌవార్తిక సూత్రాలను, సౌవార్తిక సత్యాలను వారి హృదయాలలో ఆయన ముద్ర వేశాడు. అర్థం కాదన్నమాట. కేవలం పవిత్రాత్మ కార్యంగానే మనం దీన్ని పరిగణించాలి. ఏమంటున్నాడు? పరస్పర ఆదరణ, పరస్పర క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి. ఆదరణ ఎప్పుడు అవసరం అంటే భీతి, భయము, అనిశ్చితి ఆవరించినప్పుడు ఆదరణ అవసరం. నీ హృదయం భీతితో తత్తరిల్లినప్పుడు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అనిశ్చయంగా ఉన్నప్పుడు నిన్ను ఎవరో ఒకరు ఆదరించాలి. ఆదరణ. సంఘం ఉన్న పరిస్థితి తెలుసు, ఎంత అనిశ్చితిలో సంఘం ఆనాడు ఉన్నదో. లోపల వెలుపట తీవ్రమైన ఒత్తిళ్ళు ఉన్నాయి. లోపల అనే మాట ఎందుకంటున్నానంటే, సంఘములోనికి ఏ వర్గాల నుండి వెళ్ళారు. మనం ఏం చెప్పుకున్నాం? యూదులలో నుండి క్రీస్తును అంగీకరించిన వారు ఉన్నారు. రోమాలో నుంచి అంటే రోమీయుల నేపథ్యంలో నుంచి క్రీస్తును అంగీకరించిన వారు ఉన్నారు. ఐగుప్తీయుల నేపథ్యంలో నుంచి క్రీస్తును అంగీకరించిన వారు ఉన్నారు.
కులీన స్త్రీలు అనేకులు అంగీకరించారు. ఆయా నేపథ్యాలలో నుంచి సంఘంలోనికి ప్రవేశించిన వారికి వారి సామాజిక పరిస్థితుల్లో నుంచి ప్రతికూలత, ప్రతిఘటన ఉన్నది, లోపల పోరాటం ఉన్నది. మళ్ళీ వీళ్ళందరి మీద మిగిలిన వాళ్ళందరూ కలిసి ఉమ్మడిగా పోరాటం చేస్తున్నారు, వెలుపల పోరాటం ఉన్నది. ఇప్పుడు ఆదరణ కావాలి. ఆదరణ ఎవరు? మళ్ళీ వాక్యమే ఆదరణ. వాక్యాన్ని పంచుకోవటమే ఆదరణ. కనుక మీరు ఒకరినొకరు ఆదరించుకోండి, క్షేమాభివృద్ధి కలుగు చేయండి అంటున్నాడు. ఆదరణలో మళ్ళీ క్షేమాన్ని కలుగు చేయాలి. ఇది కొంచెం పెద్ద మాట. క్షేమాభివృద్ధి అనే మాట చాలా పెద్ద మాట. ఆదరణ మానసికమైన ప్రక్రియ, క్షేమాభివృద్ధి మానసికమైన ప్రక్రియతో పాటు భౌతికమైన చర్యను కూడా సూచిస్తూ ఉంటుంది. క్షేమము భౌతికానికి కూడా సంబంధించినది. అంటే భౌతికంగా కూడా వారిని మనం ఉద్ధరించాలి, లేకపోతే ఆదుకోవాలి. విశేషంగా విశ్వాస గృహము ఎడల మీరు కృతజ్ఞత కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అని పౌలు మరొక పత్రికలో అంటాడు. దీని తర్వాత మనం దాన్ని అధ్యయనం చేసుకోబోతున్నాం కాబట్టి కనుక ఆదరణ, క్షేమాభివృద్ధి ఇవి విశ్వాస యొక్క తక్షణ కర్తవ్యాలుగా ఆయన అభివర్ణిస్తాడు. మళ్ళీ ఏమంటాడు 12లో, ఇంకా సహోదరులారా, మీ మధ్య ప్రయాసపడుతూ ప్రభువు పనిలో మీకు పైవారిగా ఉండి మీకు బుద్ధి చెప్పే వాళ్ళని మన్నన చేసి, అదే నేను చెప్పానే, ఎలాగూ ఈ సంఘాన్ని అంత తక్కువ సమయంలో ఇంత క్రమబద్ధంగా చేశాడో అర్థం కాదు. ఒక సిస్టమేటిక్గా నిర్మించుకుంటూ వచ్చాడు. బోధ చెప్పడం వేరు. 4 బోధనల గురించి మనం చెప్పుకున్నాం. ఏది? ప్రభు యొక్క పునరుద్ధానం, పవిత్రాత్మ ప్రోక్షణం, ఆ తర్వాత పునరాగమన సంఘటన, మేఘారోహణ, వీటన్నింటి మీద ఆ సువార్త సత్యాల మీద సంఘాన్ని నిర్మించుకొచ్చాడు. అంతేకాదు సంఘ కార్యక్రమాలు జరపడానికి కూడా ఒక క్రమమైన వ్యవస్థను 18 రోజుల్లో పౌలు నిర్మించుకుంటూ వచ్చాడు. ఏమంటున్నాడు? మీ మధ్య ప్రయాసపడుతూ ప్రభువు పనిలో మీకు పైవారిగా ఉండి మీకు బుద్ధి చెప్పే వాళ్ళని మన్నన చేసి ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరు విశ్వాసులు, ఎవరు పైవారు, ఎవరు ఎలాగూ ఏ కార్యాలను నిర్వహించాలి, జస్ట్ వితిన్ 18 days 18 రోజుల్లో ఒక గొప్ప సంఘ నిర్మాణ క్రమాన్ని మాదిరిగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. 13వ వచనం, వాళ్ళ పనిని బట్టి వాళ్ళని ప్రేమతో మరింత ఘనంగా ఎంచాలని వేడుకుంటూ ఉన్నాను. మళ్ళీ ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. ఆ హైరార్కీ అనే మాట వాడుతున్నాను, ఎందుకంటే నేను మెయిన్ లైన్ చర్చ నుంచి వచ్చాను కాబట్టి ఆ పదం పరిచయమైన పదం కాబట్టి. ఒక హైరార్కీ అంటే ఒక పెద్ద, ఆ పెద్ద కింద మరి ఒక పెద్ద, ఆ తర్వాత వరుసగా ఒక క్రమంగా. ఇప్పుడు మాకు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఉంది. మాకు ఎన్ని కమిటీలు ఉంటాయో, ఫౌండింగ్ కమిటీ ఉంటుంది, G12 అని ఒక కమిటీ ఉంటుంది, M&M అని కమిటీ ఉంటుంది, ఆర్గనైజింగ్ కమిటీ అని ఉంటుంది. ఇలాగూ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఎవరి పని వాళ్ళు చేస్తారు. కాబట్టి 21 ఏళ్ళు ప్రభు కృపలో మేము అప్రతిహతంగా సాగిపోతూ ఉన్నాం. అయితే మాకు 21 ఏళ్ళు పట్టింది. 18 రోజుల్లో ఒక అద్భుతమైన వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసి అంటున్నాడు, వాళ్ళ పనిని బట్టి వాళ్ళను ప్రేమతో మరింత ఘనంగా ఎంచాలని వేడుకుంటూ ఉన్నాను అని చెబుతూ మళ్ళీ ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. ఘనత నిపుణత మీద ఆధారపడి ఉంటుంది. అది పనిలో చేరిన ప్రతివాడు ఘనతను పొందడు. పనిలో చేరిన ప్రతివాడు ఘనతను పొందడు. ఘనత నిపుణత మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఈ నిపుణత ఉన్నదే తను చేసే పనిలో వ్యక్తం అవుతుంది. ఎలా అతని నైపుణ్యాన్ని మనం గ్రహించేసుకోగలమంటే అతని నిపుణత అతను చేసే పనిలో వ్యక్తమవుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ ఘనత నిపుణతలో వ్యక్తమవుతుందో, నైపుణ్యపు పనిని అతను నిర్వహిస్తూ ఉంటాడో, అనివార్యంగా సామాన్యులలో అది ఈర్ష్యకు, అసూయకు దోహదపడుతుంది. అందుకనే ఘనత అసమానతలకు దారి తీయకూడదు. నైపుణ్యంగా కార్యాన్ని నిర్వహించేవాడు నైపుణ్య రాహిత్యంతో ఉన్న జత పనివాడిని తక్కువగా చూడకూడదు. ఎందుకంటే వాడికి ఆ కృపా పరిమాణం లేదు, అంతే. దేవుడు నీకు నైపుణ్యాన్ని ఇచ్చినప్పుడు నైపుణ్యం లేని నీ సహపరిచారకుని పనిని కూడా నువ్వే చేయాలి. అది క్రైస్తవ విశ్వాసం. మీ ఇద్దరున్నారు,
ఇద్దరికీ ఒకే పని అప్పచెప్పారు. కానీ నీకిచ్చిన కృపా పరిమాణం వేరు, నీకున్న నైపుణ్యత వేరు. నీ నైపుణ్యతకు సాటిగా నీ సహపరిచారకుడు పనిచేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతని కృపా పరిమాణం తక్కువైనప్పుడు, అతడు నిపుణతను ప్రదర్శించలేనప్పుడు నీ నిపుణతను బట్టి అతని పనిని కూడా నీవు నిర్వర్తించాలి. అప్పుడు ఘనతకు తావుండదు, అసమానతలకు తావుండదు అంటాడు. అందుకని ఘనత అసమానతలకు దారి తీయకూడదు. అయితే ఏం చేయాలి? అది సమతను నెలకొల్పేందుకు దోహదపడాలి. ఘనత సమతను నెలకొల్పేందుకు దోహదపడాలి. 14వ వచనం, సహోదరులారా, మేము మీకు బోధించేది ఏంటంటే అక్రమంగా నడుచుకునే వాళ్ళకి బుద్ధి చెప్పండి, ధైర్యం చెడిన వాళ్ళని ధైర్యపరచండి, బలహీనులకు ఊతమియండి, అందరి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉండండి. పరస్పర విరుద్ధమైన చర్యలు ఇవి. మన మట్టుకైతే మనం ఆచరించడానికి చాలా కష్టమైన పనులు ఇవి. కానీ ఖచ్చితంగా క్రైస్తవ విశ్వాసులు పాటించాల్సిన పనులు ఇవి. క్రైస్తవ కాపరులు ఖచ్చితంగా ఆచరించవలసిన పనులు ఇవని. బుద్ధి చెప్పండి, ధైర్యపరచండి, ఊతమివ్వండి, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండండి. బుద్ధి చెప్పండి. అక్రమంగా నడుచుకునే వాళ్లకు బుద్ధి చెప్పండి. ఇట్స్ ఎ సవాల్, ఇట్స్ ఎ ఛాలెంజ్. క్రైస్తవ పరిచర్యలో సంఘంలో అక్రమానికి తావుండకూడదు. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. బుద్ధి చెప్పడానికి మనకు ధైర్యం ఉండాలి, విశ్వాసికి ధైర్యం ఉండాలి. ఆ తర్వాత ధైర్యం చెడిన వాళ్ళని ధైర్యపరచండి. అంటే అక్రమం వలన ఎవరైతే అణచివేతకు గురయ్యారో, అక్రమం వలన ఎవరైతే బాధింపబడ్డారో వారి పక్షాన నిలిచి వారిని ధైర్యపరచండి. ముందు మనకు ధైర్యం ఉండాలి వాళ్ళని ధైర్యపరచడానికి. మళ్ళీ బలహీనులకు ఊతం ఇవ్వండి. బలహీనులకు, అందరూ బలవంతులు ఉంటారు, బలహీనులకు ఊతం ఇవ్వండి. అయితే అట్ ద సేమ్ టైం అందరి పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి ఉండండి. బలవంతుని పట్ల, బలహీనుల పట్ల, అక్రమం చేసేవాని పట్ల, అక్రమం చేసేవాని ద్వారా అణిచివేయబడిన వారి పట్ల. ఇది చాలా స్థితప్రజ్ఞతతో కూడుకున్నది, చాలా స్థితప్రజ్ఞతతో. వాడికి బుద్ధి చెప్పాలి, వాడిని ప్రేమించాలి, వీడిని ఆదరించాలి, క్షేమాభివృద్ధి కోసం ధైర్యం ఇవ్వాలి, ఊతం ఇవ్వాలి. మామూలు విషయం కాదు, ఇది మామూలు విషయం కాదు. అందుకని బుద్ధి చెప్పండి, ధైర్యపరచండి, ఊతం ఇవ్వండి, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండండి అంటాడు. అయితే ఇలా ప్రవర్తించాలంటే ఎలాంటి మానసిక స్థితిని మనం కలిగి ఉండాలి అంటే 15వ వచనంలో అంటాడు, ఎవడు ఎవనికి కీడుకు ప్రతికీడు చేయకుండా చూచుకోండి. మీరు ఒకరి పట్ల ఒకరు, ఇంకా మనుష్యులందరి పట్ల ఎప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. కీడుకు ప్రతికీడు, మేలుకరమైన కార్యాలు చేయటం. కీడుకు ప్రతికీడు కొంచెం కష్టమైన విశ్లేషణ చెప్పుకోవాలి. మన పట్ల ఇతరుల ప్రవర్తన కీడుకరముగా ఉన్నది అని మనం అనుకున్నప్పుడు మళ్ళీ అదే కీడు మనం చేయకూడదు. అప్పుడు అతనికి మనకు మధ్య వ్యత్యాసం ఏముంటుంది? అతను కీడు చేశాడు అని అంటున్నా, కీడు ఎందుకు చేశాడు అని అంటే అతని మనస్సు దుర్మార్గంగా ఉన్నది కనుక అతనికి మళ్ళీ ప్రతికీడు చేయటం అంటే నీవు నీ స్వంత లక్షణాన్ని విసర్జించి మళ్ళీ అతని లక్షణాన్ని స్వతంత్రించుకోవడం. అంటే నిన్ను నీవు విస్మరించి కీడు వైపుకు నీవు పరుగులు తీయటం. క్రింద మళ్ళీ దాని గురించిన కొంచెం వివరణ మనం చెప్పుకుందాం అన్నమాట. అయితే దానికి ముందు మేలైన దానినే అనుసరించండి. మేలైన దానినే, ఏది మేలు అనే మాట 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నీకు ఉపయుక్తంగా ఉండాలి, రెండోది సమాజానికి అంతటికి కూడా మేలుకరంగా ఉండాలి. వ్యక్తిగతంగా నాకు ఉపయుక్తంగా ఉండేది మేలు, అలాగే నాతో పాటు నా చుట్టూ ఉన్న సమాజానికి అంతటికి కూడా దీవెనకరంగా ఉండేది మేలు. కనుక మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. 16వ వచనం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఇది అద్భుతమైన మాట. ఎవరైతే ఈ భావనను, అంటే ఈ సంతోష భావనను నిరంతరము హృదయంలో కలిగి ఉంటారో వారు ధన్యులు. నా మట్టుకైతే ధన్యులు. సంతోషం సగం బలం అని చెప్పి మనం సామెతలు చెప్పుకుంటూ ఉంటాం. అయితే సంతోషం సమృద్ధిలో కాక సంతృప్తిలో జనిస్తుంది. ఇది నా నిర్వచనం. సంతోషం సమృద్ధిలో కాక సంతృప్తిలో జనిస్తుంది. నీకు ఏదైతే ఉన్నదో దానిలో నీవు సంతృప్తి చెందినప్పుడు సంతోషం దానిలో నుంచి జనిస్తుంది. సాధారణంగా సమృద్ధి వైపు మనం దృష్టిని సారించి
లేమి వైపు చూచి మనం భీతిల్లుతూ ఉంటాము, అసంతృప్తికి లోనవుతూ ఉంటాం. కానీ మన చుట్టూ మనకు ఏదైతే అందుబాటులో ఉన్నదో దాని పట్ల సంతృప్తిని మనం వ్యక్తం చేయగలిగినప్పుడు అక్కడ నుండి సంతోషం జనిస్తుంది. సంతృప్తి సానుకూలత వలన కలుగుతుంది. సంతృప్తి ఎలా కలుగుతుంది? సానుకూలతల వలన సంతృప్తి కలుగుతుంది. సానుకూలతలు అంటే మనకు ఎదురయ్యే ప్రతికూలతను అధిగమించడమే సానుకూలత అంటాను. సానుకూలత అంటే అన్నీ అమరటం కాదు, లేకపోతే అన్నీ అందుబాటులోకి రావటం కాదు. అసలు ప్రతికూలతలు లేకపోతే సానుకూలతకు అర్థమేముంది? నీకు ఎదురయ్యే ప్రతికూలతను నీవు సానుకూలతగా మలుచుకుంటావే, అప్పుడు నీకు తెలియకుండానే అద్భుతమైన సంతోష స్థితిలోనికి నీవు ప్రవేశిస్తావు. కాబట్టి సంతోషం సమృద్ధిలో కాక సంతృప్తిలో ఉంటుంది. సంతృప్తి సానుకూలత వలన కలుగుతుంది. సానుకూలతలు ప్రతికూలతలను అధిగమించడం ద్వారా ఏర్పడతాయి. 17-18 వచనాలు కలిపి చెప్పుకుందాం. ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట క్రీస్తు యేసునందున్న మీ విషయంలో దేవుని చిత్తము. ప్రార్థన, కృతజ్ఞత. ప్రార్థన, కృతజ్ఞత ఈ రెండు క్రైస్తవ విశ్వాసంలోని రెండు ప్రధానమైన అంశాలు. ప్రార్థన, కృతజ్ఞత అనేవి క్రైస్తవ విశ్వాసంలోని రెండు ప్రధానమైన అంశాలు. ప్రార్థన అనుగ్రహ పూర్వ ప్రక్రియ అన్నాను. ప్రార్థన అనుగ్రహ పూర్వ ప్రక్రియ. కృతజ్ఞత అనుగ్రహ అనంతర చర్య. కృతజ్ఞత అనుగ్రహ అనంతర చర్య. ప్రార్థన ఎలా చేస్తాం? ఎందుకు చేస్తాం? దైవానుగ్రహం కోసం మనం ప్రార్థన చేస్తాం. అనుగ్రహం కోసం మనం ప్రార్థన చేస్తాం. దేవా, మాకు దీనిని దానిని అనుగ్రహించు తండ్రి అని. అనుగ్రహానికి పూర్వము మనం చేసే ప్రక్రియను ప్రార్థన అంటాము. ఆ అనుగ్రహాన్ని మనం అనుభవించిన తరువాత, స్వీకరించిన తరువాత మనం చేసే చర్యను కృతజ్ఞత అంటాం. అందుకని ప్రార్థనేమో అనుగ్రహ పూర్వ ప్రక్రియ, కృతజ్ఞత అనుగ్రహ అనంతర చర్య. అయితే క్రైస్తవ విశ్వాసంలో ఇవి ఎప్పుడు కలిసే ఉంటాయి. అనుగ్రహ పూర్వము నీవు కృతజ్ఞత చెల్లించాలి, అనుగ్రహ అనంతరము నీవు ప్రార్థన నిర్వహించాలి. అనుగ్రహ పూర్వము కృతజ్ఞత చెల్లించాలి, అనుగ్రహ అనంతరము ప్రార్థనలో నీవు నిలిచి ఉండాలి. 19-22 వచనాలు కలిపి చదువుకుందాం. ఆత్మను ఆర్పకండి, ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆత్మను ఆర్పకండి, ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయకండి. నేను ముందు చెప్పాను కదా, పునరుద్ధాన సంఘటన తరువాత ఆది క్రైస్తవ సంఘం ప్రాముఖ్యంగా తీసుకున్న బోధ పవిత్రాత్మ ప్రోక్షణం. పవిత్రాత్మ ప్రోక్షణంలో జరిగిన సంఘటన మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, ఆత్మదేవుడు పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వలె విభాగించబడి వారి మీద వ్రాలగా అని ఉంటుంది. అంటే మండుచు ఉన్న అగ్ని వలె ఉన్నది. అది ఆత్మ యొక్క ఎగ్జిస్టెన్స్ లేక ఆత్మ యొక్క ఉనికి క్రైస్తవ విశ్వాస జీవితంలో నిరంతరము దహిస్తూ ఉండాలి. నేను చాలా పర్యాయాలు చెప్పినట్లు నాకు గుర్తు. ఫైర్ లివ్స్ బై బర్నింగ్. మండుతూ ఉంటేనే నిప్పు బ్రతుకుతూ ఉంది. ఫైర్ లివ్స్ బై బర్నింగ్. ఫైర్ లివ్స్ బై బర్నింగ్. అది అంటే ఆత్మ నిరంతరము ప్రజ్వరిల్లుతూ ఉంటేనే విశ్వాసి జీవితం కొనసాగుతూ ఉంటుంది. ప్రజ్వరిల్లని ఆత్మ కలిగిన వాడు నిర్వీర్యుడే, వాడు జీవన మృతుడే అని నేను అంటాను. అందుకని ఆత్మను ఆర్పకుడి. ఆత్మ ప్రవచించటాన్ని నేర్పించింది. ప్రవచించటం అని అంటే, ప్రవచించటం అనే మాటను మనం మామూలు కోణంలో నుంచే చూస్తాం. కానీ దేవ సంభవాన్ని గురించిన అప్రమత్తతను ఎరుకపరచడమే ప్రవచనం అంటాం. ఇప్పుడు రాకడ ఉన్నది, రాకడను గురించి బోధించడం కూడా ప్రవచనమే నా లెక్కలో అయితే. ఎందుకంటే అది ఒక నిశ్చయ సంభవం. పైన ఏమన్నాడు? గర్భిణీ స్త్రీ అని అన్నాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వస్తుంది. లోకం ఏమంటుంది? ఇప్పుడే ఆవిడ కండలే అని అంటుంది. కానీ ఆవిడ హఠాత్తుగా కంటుంది. అంటే గర్భిణీ స్త్రీకి ప్రసవం అనేది ఒక ఖచ్చితమైన పరిస్థితి, ఖచ్చితంగా సంభవిస్తుంది. అంతే. గర్భవతిగా ఉన్న స్త్రీ ఏదో ఒక దినాన ప్రసవించాలి, అది ఖచ్చితం. రాకడ ప్రవచనం ఏంది? రాకడ సంభవము ఖచ్చితము అని నువ్వు చెబుతావే, అది కూడా ప్రవచనమే. అంటే
దేవచిత్త సంభవాన్ని గురించి నీవు నొక్కి ఒక్కాణించడం, అది కూడా ప్రవచనంగా ఉంటుంది. అంటే దేవచిత్తాన్ని నిత్యము నీవు విశ్వాసులకు తెలియచేయడమే ప్రవచనం. అది ఎప్పుడు నువ్వు చెప్పగలవు? ఆత్మ రగులుతూ ఉంటే నీలో, నీవు దహించబడుతూ ఉంటే ఆ దహనంలో నుంచి వెలుగును, ఆ దహనంలో నుంచి వేడిని నీవు వ్యక్తపరుస్తావు. కాబట్టి అది ప్రవచనంగా రూపాంతరపరచబడుతూ ఉంటుంది. 21వ వచనం, సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. సాధారణంగా మనం అనుకుంటాం పరీక్ష ఇతరులకు సంబంధించింది అనుకుంటాం. అంటే నేను ఇదిగో ఫలానా వ్యక్తిని పరీక్షించాలి, లేదా ఫలానా పరిస్థితిని సమీక్షించాలి, లేదా ఫలాని వస్తువును నేను చూడాలి అని. నేనంటాను పరీక్ష ఎప్పుడూ వ్యక్తిగతమైనదే. పరీక్ష ఇతరులకు సంబంధించినది మాత్రమే కాదు, పరీక్ష ఎప్పుడు వ్యక్తిగతమైనది. అసలు పరీక్ష అనే దాన్ని ఎలాగూ క్రైస్తవ విశ్వాస కోణంలో నుంచి అవగాహన చేసుకోవాలి అని నేను ఆలోచన చేస్తే అధ్యయనంలో నేనేమంటానంటే, మనం మన చుట్టూ ఉన్న వ్యక్తులతో, అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితులతో ఎలా సంబంధపడాలో, ఎలా స్పందించాలో ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి చేసే ప్రయత్నమే పరీక్ష. నేను మళ్ళీ చదువుతున్నాను. మనం మన చుట్టూ ఉన్న వ్యక్తులతో, మన చుట్టూ ఉన్న పరిస్థితులతో ఎలాగూ సంబంధపడాలో, వాళ్ళతో లేక వాటితో ఎలాగూ స్పందించాలో ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఉంటుంది. దానిని పరీక్ష అంటాను. అంటే ఇది కేవలం వ్యక్తిగతమైనది, నా చర్యకు సంబంధించింది. నేను ఎలాగూ ప్రతిస్పందించాలి, నేను ఎలాగూ సంబంధపడాలి, దానిని గురించి ఎలాగూ నిర్ధారించుకోవాలి, అది పరీక్ష. ఇక మేలైనది అనంటే అది కేవలం నీకు మాత్రమే ప్రయోజనకరమైనది అని కాదు నా ఉద్దేశం. మేలైనది నీకు మాత్రమే ప్రయోజనకరమైనది కాదు, సార్వత్రిక హితమే నిజమైన క్రైస్తవ అభిమతం అంటాను నేను. మేలు ఏది? సార్వత్రికంగా అందరికీ వనకూడే హితకార్యం ఏదైతే ఉంటుందో అది మేలు. క్రీస్తు రక్షణకు మించిన మేలుకరమైన సువార్త మరేదైనా ఉంటుందా? ఉండదు. కారణం ఏంటంటే క్రీస్తు రక్షణ సార్వత్రికమైనది కనుక పరస్పర ప్రాయోజితమైనదే ఎప్పటికీ మేలుకరమైనది అంటాను. పరస్పర ప్రాయోజితమైనదే ఎప్పటికీ మేలుకరమైనది. 22వ వచనం, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి. జస్ట్ సింపుల్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇది. ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి. నేనంటాను దూరంగా ఉండటం అంటే పారిపోవటం కాదు. దూరంగా ఉండండి అంటే దాంట్లో నుంచి లేకపోతే పరిస్థితుల నుంచి పారిపోవటం కాదు. ఎందుకంటే పలాయనం అనేది ఎంత మాత్రం విశ్వాస లక్షణం కాదు అంటాను నేను. పలాయనం చెందటం అనేది ఎంత మాత్రం విశ్వాస లక్షణం కాదు కనుక దూరంగా ఉండటం అంటే పారిపోవటం కాదు. నేనేమంటాను, ప్రేమకు వ్యతిరిక్తమైన ప్రతిదీ కీడే. కీడుకు దూరంగా పారిపోమంటున్నాడు. అసలు కీడు అనే దాన్ని నువ్వు గుర్తించాలి. కీడంటే ఏంటి? ప్రేమకు వ్యతిరిక్తమైన ప్రతిదీ కీడే. ప్రేమకు వ్యతిరిక్తమైన ప్రతిదీ కీడే. కారణం ఏంటంటే ప్రేమలో సర్వదా సర్వత్రా సానుకూలతే ఉంటుంది. ఇక కొరింథీ పత్రిక మనకు తెలుసా, 13వ అధ్యాయం. ప్రేమలో సర్వదా సర్వత్రా సానుకూలతే ఉంటుంది. సానుకూలతలను గ్రహించగలగటమే అది ప్రేమ కనుక ఆ ప్రేమలో కీడు పారిపోతుంది, ప్రేమ కాదు. కనుక కీడుకు దూరంగా ఉంటే, కీడుకు దూరంగా ఉండటం అంటే ప్రేమకు దగ్గరగా ఉండటం. ఎప్పుడైతే నీవు ప్రేమకు దగ్గరగా ఉంటావో కీడు తనంతట తానే ప్రేమ నుండి వేరైపోతుంది, ప్రేమకు దూరంగా పారిపోతుంది. 23వ వచనం, సమాధానకర్త అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్రపరచునుగాక. మీ ఆత్మ, జీవం, శరీరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో నిందారహితంగా సంపూర్ణంగా ఉండేలా కాపాడబడునుగాక. మళ్ళీ చెప్తున్నా వాక్యం నేను. సమాధానకరమైన దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్రపరచునుగాక. మీ ఆత్మ, జీవం, శరీరం మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో నిందారహితంగా సంపూర్ణంగా ఉండేలా కాపాడబడునుగాక. ఎన్ని అంశాలను ఈ ఒక్క వచనంలో పౌలు గారు ఇముడుస్తూ వచ్చాడు. ఓకే, ఒక్కొక్కటి కొంచెమే చెప్పుకుందాం. పవిత్రత, శుద్ధత, స్వచ్ఛత, వీటన్నింటికీ మూలం సమాధానం. సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే పవిత్రత, సమాధానం అంటే శుద్ధత, సమాధానం అంటే స్వచ్ఛత. వీటన్నింటికి మూలమే సమాధానం. మళ్ళీ తెలుగులో సమాధానం అనే పదానికి
రెండు అర్థాలు ఉంటాయి. సమాధానం అనే తెలుగు పదానికి రెండు అర్థాలు ఉంటాయి. ఒకటేమో నెమ్మదిగా ఉండటం, రెండోదేమో జవాబు పొందటం. సమాధానం చెప్పురా అని అంటాం, అంటే జవాబు చెప్పు అని అంటాం. సమాధానంగా ఉండు అంటే నెమ్మదిగా ఉండు అని. కనుక ఒకటి నెమ్మది, రెండు జవాబు అని తెలుగులో రెండు అర్థాలు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఈ సమాధానం దానికి అనువర్తింపజేసి అనుబంధంగా ఉండే పదాలు ఏమన్నా అంటే ఆత్మ, జీవం, శరీరం, వీటికి సంబంధించి ఆ పదాలను వాడాడు. ఇక్కడ ఆత్మ, జీవం, శరీరం ఇవి త్రివిధ సంఘర్షిత మూలకాలు అన్నాను. ఈ మాట జాగ్రత్తగా వినండి. శరీరము, జీవము, ఆత్మ, లేదా ఆత్మ, జీవము, శరీరము ఇవి త్రివిధ సంఘర్షిత మూలకాలు. త్రివిధ సంఘర్షిత మూలకాలు. త్రివిధ సంఘర్షిత మూలకాలైన ఆత్మ, జీవం, శరీరం ఈ మూడింటి సమ్మిళితమే జీవితము. ఆత్మ, శరీరం ఒకదానితో ఒకటి విభేదిస్తూ ఉంటుంది. జీవము, శరీరము ఒకదానితో ఒకటి విభేదిస్తూ ఉంటుంది. శరీరము, ఆత్మ ఒకదానితో ఒకటి విభేదిస్తూ ఉంటుంది. అందుకని ఇవి నిరంతర సంఘర్షితాలు అయినా సమ్మిళితాలు. సంఘర్షితాలు, అదే సమయంలో అవి సమ్మిళితాలు. ఎందుకని ఇలాగా అంటే ఆత్మైన, జీవమైన, శరీరమైన ఇవి దేవసృజనలు. దేవసృజనలు అంటే దేవుని సృష్టిలో సృజింపబడినవి. ఆత్మ, జీవము, శరీరము ఇవి దేవసృజనలు అన్నాను. సృజన అనే పదంలో సంఘర్షణ ఉంటుంది. సృజన, సంఘర్షణ ఇవి రెండు అవిభాజ్యాలు. సృజన మూలం ఎక్కడ మనం లేఖనంలో తొలుత గ్రహిస్తాం. లెట్ దేర్ బి లైట్. లెట్ అనే పదం కూడా కాదు, దేర్ బి లైట్ అంతే. వెలుగు కమ్మని పలుకగా, అదొక శాసనం అంతే. వెలుగు కమ్మని పలకడం అనేది శాసనం. ఆ శాసనంలో సంఘర్షణ ఉంది. వెలుగుకు చీకటికి నడుమ జరిగిన సంఘర్షణలో ఉంది. ఆ సంఘర్షణలో నుంచి వెలుగు జనించింది. ఆ చీకటిలో ధ్వనించిన వాక్కు, ఇంకా చెప్పాలంటే వాక్కు తమస్సు, మాట చీకటి, ఈ రెండు ఒకదానితో ఒకటి సంఘర్షించుకొని వెలుగు ఆవిర్భవించింది. కనుక సంఘర్షణ సృజనాత్మకమైనది. సృజనలో ఎప్పుడు ఆవిర్భావం ఉంటుంది కనుక సృజన, సంఘర్షణలు ఇవి రెండు అవిభాజ్యాలు. అయితే సంఘర్షణల సమన్వయమే సమాధానము. సమాధానం అంటే సంఘర్షణల సమన్వయమే. ఎన్నో అంతరంగంలో ఎన్నో అల్లకల్లోలాలు ఉంటూ ఉంటాయి. వాటన్నింటినీ మనం సమన్వయం చేసుకుంటూ వస్తాము క్రీస్తు ప్రేమలో, క్రీస్తు విశ్వాసంలో. అప్పుడు మనకి సమాధానం కలుగుతుంది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక అంటాడు. ఒక అద్భుతమైన మాట. ఒక రోజంతా మనం దాని గురించి చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆ ప్రత్యేకమైన లేఖనాన్ని మనం అధ్యయనం చేసుకోవడం సంభవిస్తే ఆ ఒక్క మాట గురించే ఒక రోజంతా చెప్పుకుందాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక అంటాడు. అది సంఘర్షణల సమన్వయమే సమాధానము. సో సమాధానం అనేది ఒక చర్య, ఒక ప్రక్రియ. సమాధానం అనేది ఒక చర్య, ఒక ప్రక్రియ. పవిత్రత దాని ఫలితము. పవిత్రత దాని ఫలితము. 24వ వచనం, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేస్తాడు. ఇదిగో పైనున్న విషయాలన్నీ చెబుతూ ఇవి ఎలాగూ మీలో యథార్థపరచబడతాయి అని అంటే మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేస్తాడు. ఎప్పుడు క్రైస్తవ విశ్వాసంలో పిలుపు చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. పిలుపు, ద కాల్, పిలుపు క్రైస్తవ విశ్వాసంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇక్కడ చొరవ చూపించేవాడు ప్రభువే, మనం కాదు. మనం సిద్ధంగా ఉంటే ఆయన పిలవటం కాదు, ఆయన పిలుపుకు మనం సిద్ధపడి ఉండటం కాదు. ఆయన తనకు తానుగా చొరవ చూపి తొలుత పలకరించేది ప్రభువే. అది ఇక్కడ విశిష్టం. పిలుపు కోసం నీవు ఎదురు చూడటం కాదు, కానీ నీవు ఎదురు చూడనప్పుడు కూడా ఆయన నిన్ను పిలిచి పవిత్రపరిచి మళ్ళీ తాను చొరవ చూపి తన కార్యాన్ని నీకు అప్పగిస్తూ ఉంటాడు. అది ఆయనలో ఉన్న నమ్మకం. మనం ఏమంటాం అంటే విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుతూ అని చెబుతాం కదా. అలాగే పిలుపుకు కర్త కూడా ఆయనే. ఆయన పిలుపుకు లోబడితే కర్త అయిన యేసు విశ్వాసంలో మనం కొనసాగుతూ ఉంటాం. 25వ వచనం, సహోదరులారా మా కోసం ప్రార్థన చేయండి. చాలా చిన్న మాట. సహోదరులారా మా కోసం ప్రార్థన చేయండి. ఎవరు? క్రీస్తు స్వామి శిష్యులై ఆయన
సౌవార్తిక ప్రకటనను ప్రాణాధారంగా ఎంచి జీవిత ప్రమాదాలన్నింటినీ లెక్క చేయకుండా సువార్తను ప్రకటిస్తూ ఉన్న అపోస్తలులు విశ్వాసులను ఉద్దేశించి మా కోసం ప్రార్థన చేయండి అంటున్నారు. ప్రార్థన అనే పదాన్ని గురించిన క్లుప్త విశ్లేషణ మనం చేసుకుందాం. ప్రార్థన అంటే అర్థించేది, ప్రార్థన అంటే అర్థించేది, అనుగ్రహాన్ని పొందేది. అర్థించేది, అనుగ్రహాన్ని పొందేది. అర్థిస్తాం, అయ్యా మాకు ఇది ఇవ్వు అని. అనుగ్రహాన్ని పొందుతాం, మనం ఏదైతే అడిగామో దానిని మనం స్వీకరిస్తాం. అందుకనే అర్థించేది, అనుగ్రహాన్ని పొందేది, అది ప్రార్థనని సింపుల్గా నేను డిఫైన్ చేస్తున్నాను. మళ్ళీ నేనేమంటానంటే దీనిని త్రివిధాలుగా విభాగిస్తాను. ప్రార్థనను త్రివిధాలుగా నేను విభాగిస్తాను. 1 స్వీయ ప్రార్థన, 2 పరస్పర ప్రార్థన, 3 పరార్థ ప్రార్థన. స్వీయ ప్రార్థన, పరస్పర ప్రార్థన, పరార్థ ప్రార్థన, 3గా త్రివిధాలుగా ప్రార్థనను నేను విభాగిస్తాను. స్వీయ ప్రార్థన, స్వీయ ప్రార్థన అంటే వ్యక్తిగత అవసరతలను విన్నవించుకునేది. నేను, నా కుటుంబం, నా వ్యక్తిగత అవసరతలు ఉంటే వాటన్నింటి గురించి ప్రభువు సన్నిధిలో మోకరించి నా కోసం, నా వ్యక్తిగత జీవితం కోసం ప్రార్థన చేసుకుంటాం. అది స్వీయ ప్రార్థన. పరస్పర ప్రార్థన అంటానే, పరస్పర ప్రార్థన మనతో సంబంధపడిన వారి కోసం చేసే విన్నపం. మన ఇమీడియట్ ఫ్యామిలీ కాదు, కానీ మనతో సంబంధపడిన వారు ఉంటారే, మనతో సంబంధపడిన వారందరి కోసం చేసేదాన్ని పరస్పర ప్రార్థన అన్నాను. అయితే ఇక అద్భుతమైంది ఏంటంటే పరార్థ ప్రార్థన. పరార్థ ప్రార్థన సహమానవులందరి కొరకు చేసే సార్వత్రిక ప్రార్థన. సహమానవులందరి కొరకు చేసే సార్వత్రిక ప్రార్థన. సహమానవులలో నిన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు, నీవు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం చేసేది ఏది? సిలువలో ఆయన చేసిన మాట ఉంటుందే, తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళని క్షమించు. అది సార్వత్రిక ప్రార్థన. దానిలో నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అందరి కొరకు సార్వత్రిక క్షేమం కొరకు నీవు చేసేది పరార్థ ప్రార్థన. అందుకని అర్థించేది, అనుగ్రహాన్ని పొందేది అయిన ప్రార్థనను త్రివిధాలుగా మనం విభాగించుకుంటే స్వీయ ప్రార్థన, పరస్పర ప్రార్థన, పరార్థ ప్రార్థనగా మనం దీన్ని అభివర్ణించుకోవచ్చు. ఇక ప్రార్థన ఒక విశ్వాస సూత్రం. ప్రార్థన ఒక విశ్వాస సూత్రం. ఇక్కడ కొంచెం జస్ట్ ఫిజిక్స్లోనికి వెళ్ళి టచ్ చేస్తే ప్రాకృతిక సూత్రం అని ఒకటి ఉంటుంది. న్యాచురల్ లా అని అంటాం, ప్రాకృతిక సూత్రం. ఈ ప్రాకృతిక సూత్రం విశ్వాన్ని క్రమబద్ధీకరిస్తుంది, నడిపిస్తుంది. విశ్వాన్ని క్రమబద్ధీకరించి నడిపిస్తుంది. అది చాలా పెద్ద సబ్జెక్టు. ప్రాకృతిక సూత్రం అనేది తత్వంలో పెద్ద సబ్జెక్టు, రిలీజియన్లో పెద్ద సబ్జెక్టు, ఆ తర్వాత సైన్స్లో కూడా, శాస్త్రంలో కూడా పెద్ద సబ్జెక్టు ప్రాకృతిక సూత్రం. అయితే క్రైస్తవ విశ్వాసంలో ప్రార్థన విశ్వాస సూత్రం. క్రైస్తవ వ్యక్తి జీవితంలో కానీ సంఘంలో కానీ ప్రార్థన విశ్వాస సూత్రం. ఇది సంఘాన్ని క్రమబద్ధీకరిస్తుంది, సమాజాన్ని క్రమబద్ధీకరిస్తుంది, మానవాళిని క్రమబద్ధీకరిస్తుంది. కనుక ఈ ఆధ్యాత్మిక సమన్వయం ఉన్నదే, ఇది ప్రార్థన వల్లే కలుగుతుంది. 26వ వచనం, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనాలు చెప్పండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనాలు చెప్పండి. రక్షణ కార్యంలో ముద్దు పాత్రను ఎప్పుడూ మనం విస్మరించలేము. రక్షణ కార్యంలో ముద్దు పాత్రను విస్మరించలేము. ఎందుకంటే అపవిత్రమైన ముద్దుతో అనుచరుడు అమరుని అప్పగించాడు. అపవిత్రమైన ముద్దుతో అనుచరుడు అమరుని అప్పగించాడు. అవతారుని పవిత్ర దేహాన్ని శిలువలో మరణం తనివి తీరా ముద్దాడింది. చాలా క్లిష్టమైన భావదర్శనం ఇది నాకు. అపవిత్రమైన ముద్దుతో అనుచరుడు అమరుని అప్పగించాడు. మళ్ళీ అవతారుని పవిత్ర దేహాన్ని మరణం శిలువలో తనివి తీరా ముద్దాడింది. మరణం ముద్దాడింది ఆయన పవిత్ర దేహాన్ని. అనుచరిని అపరాధాన్ని ఉరిత్రాడు వరించింది. అనుచరిని అపరాధాన్ని ఉరిత్రాడు వరించింది. మరణ కోరలను పునరుద్ధానం విరిచివేసింది. అది ముద్దులో ఉన్న మహత్తు. మరణ కోరలను పునరుద్ధానం విరిచివేసింది. అనుచరిని అపరాధం ఉరితాడు కబళించి వేసింది. అందుకని చుంబనం, ముద్దు చుంబనం ఉన్నదే ఇది ప్రేమవాహకం. చుంబనం ప్రేమవాహకం. స్వచ్ఛ చుంబనం
పవిత్ర ప్రేమకు నిదర్శనం. స్వచ్ఛ చుంబనం పవిత్ర ప్రేమకు నిదర్శనం. 27వ వచనం, సహోదరులందరికీ ఈ ఉత్తరం చదివి వినిపించాలని ప్రభువు నామంలో మీకు ఒట్టేసి మరీ చెబుతూ ఉన్నాను. పఠనం, శ్రవణం, విశ్లేషణం. పఠనం, శ్రవణం, విశ్లేషణం ఇవి యూదుల సమాజ మందిర సంప్రదాయం. యూదుల సమాజ మందిర సంప్రదాయం. పఠనం, లేఖనాన్ని పఠించాలి. శ్రవణం, పఠిస్తూ ఉన్న లేఖనాన్ని చేరి వచ్చిన వారు వినాలి. ఆ తర్వాత విశ్లేషణం, పఠించిన లేఖనాన్ని విన్న లేఖనాన్ని విశ్లేషించుకోవాలి. ఇది సునగోగులో ఉన్న ఆరాధనా పద్ధతి. ఈ ఆరాధనా పద్ధతిని ఆధ్యాత్మికతలో సార్వత్రికం చేస్తూ, ఇదిగో నేను మీకు పంపించిన ఈ లేఖనంలోని సారాంశాన్ని అంతటినీ కూడా మీరు పఠించాలి. వారు శ్రవణాన్ని అంటే వినాలి, ఆ తర్వాత విశ్లేషించుకోవాలి అన్నాడు. ఇక్కడ ఒక మాట జస్ట్ ఊరికి చెబుతాను, దాని గురించి మీరు ఆలోచన చేసుకోండి. దృశ్యం, స్పృశ్యం, శ్రవణం అని ఎప్పుడు నేను చెబుతాను. మేము దేనిని కనులారా చూచాము, దేనిని తాకాము, దేనిని విన్నాము, దేనిని నిదానించి కనుగొన్నాము అని యోహాను సువార్తికుడు అంటూ ఉంటాడు. అంటే దృశ్యం, స్పృశ్యం, శ్రవణం. దృశ్యం ఏంటంటే లేఖనం. ఇక్కడ దృశ్యం, మాట మాంసమై రక్త మాంసయుక్త దేహిగా మన మధ్య నివసించను. ఆయనను గురించిన వార్త లేఖనం. సో లేఖనం దృశ్యం. లేఖనాన్ని చూచిన ప్రతిసారి, లేఖనాన్ని మనసులో దర్శించిన ప్రతిసారి దైవ దర్శనాన్ని పొందుతాం. అది దృశ్యం. లేఖనం మనల్ని పలుకరిస్తుంది, మనల్ని తాకుతుంది. అది స్పృశ్యం. ఆ తర్వాత శ్రవణం. లేఖనం పదే పదే మన చెవులలో మారుమ్రోగుతూ ఉంటుంది. కనుక నేను పంపించిన ఈ లేఖను మీరు చదివి అనేకులకు వినిపించాలి. ఇది కట్టడి. అందుకని ఒట్టేసి మరీ నేను మీకు చెబుతూ ఉన్నాను అన్నాడు. చివరి వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. లేఖ ప్రారంభంలోని పలకరింపులో ఉన్న దేవ పితృత్వ ప్రస్తావన లేఖ ముగింపులో కనిపించదు. తొలి లేఖన ప్రస్తావనలో దేవ పితృత్వంతో ప్రారంభమవటాన్ని మనం చూస్తాం. సో లేఖ ప్రారంభంలోని దేవ పితృత్వ ప్రస్తావన లేఖ ముగింపులో కనిపించదు. కారణం ఏంటి? క్రీస్తు సార్వభౌమత్వ స్థిరీకరణ ప్రక్రియలోని ఒక అనివార్యమైన చర్యగా నేను దీనిని అభివర్ణిస్తాను. క్రీస్తు సార్వభౌమత్వాన్ని స్థిరీకరించే ప్రక్రియలో అనివార్యంగా క్రీస్తును మాత్రమే మనం హైలైట్ చేయాలి. అందుకని దేవ పితృత్వ ప్రస్తావనతో కాక క్రీస్తు సార్వభౌమత్వ పలకరింపుతోనే లేఖనం ముగుస్తుంది. అంటే ఈ తొలి లేఖనం ముగుస్తుంది. అవును, క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినంత మటుకు పూర్వ నవ నిబంధనల సందేశ కేంద్రం క్రీస్తు ప్రభువే. మళ్ళీ చదువుతున్నాను. క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినంత మటుకు పూర్వ నవ నిబంధనల సందేశ కేంద్రం క్రీస్తు ప్రభువే.